శబ్దాన్ని జాగ్రత్తగా విను. నాగేశ్వరి, నీ ముందు మెట్లున్నాయి, పైకెక్కిరా. స్వీటీ, ఇదిగో నీ స్ట్రాబెర్రీ. ఏంటి మైత్రి, తినకుండా ఆలోచిస్తున్నావు? తిను. ఏం తినడమో గౌతమ్, నాకైతే ఇప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదు. కొంపదీసి నా మీద కూడా ఇంట్రెస్ట్ లేదా ఏంటి? హే, జస్ట్ ఫర్ ఫన్, టేక్ ఇట్ ఈజీ. జరిగే విషయాల్ని నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను గౌతమ్. నాకసలు పెళ్లి మీదే ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు ఏమైందని ఇంతగా బాధపడుతున్నావు మైత్రి? చాలానే జరుగుతున్నాయి గౌతమ్. మనం పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత నాకు దోషం ఉందని, మా ఇంటికి కూడా దోషం ఉందని అమ్మ చెప్పింది. అందువల్లే మనం నాగారణ్యానికి వెళ్ళి మన్యవాసిని ఇంటికి ఆహ్వానించాం. ఆయన వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటే ఆయన రావడం వల్లే ఆయనే హాస్పిటల్ పాలయ్యారు. ఇంతలోనే అమ్మమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. ఎప్పుడూ లేనిది అమ్మకి ఏమైందో ఇంట్లో వాళ్ళందరి మీద గొడవ పడుతోందట. బావకి అమ్మకి గొడవయ్యి వేరే కాపురం పెడతామంటున్నారు. మైత్రి, ప్రతిదానికి నువ్వు ఇలా ఎక్కువగా ఆలోచించి డీలా పడిపోతే ఎలా? లైఫ్ అన్నాక ఒడిదుడుకులు లేకుండా ఉండదు. అంతా మనమే సర్దుకుపోవాలి. నువ్వు ప్రస్తుతానికి ఆలోచించడం మానేసి కేక్ తిను. అది కాదు గౌతమ్, ఇంకా కొత్తగా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయపడుతున్నాను. ముందు నువ్వు హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే ఉంటుంది. తిను. బావుందా? బాగుందా? బాగుంది. చాలా బాగుందా? హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫైన్. బిజీగా ఉన్నట్టున్నారు, క్యారీ ఆన్. ఇట్స్ ఓకే. హలో హలో, సిగ్నల్ సరిగా లేనట్టుంది, ఒక్క నిమిషం. హలో హలో. స్వీటీ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే.
గౌతమ్, వాష్ బేసిన్ ఎక్కడుంది? స్ట్రైట్గా వెళ్ళు. అది కాదయ్యా. హలో పాప. హలో. లే, ఇక్కడ బొమ్మల షాప్ ఉంది, వెళ్దామా? ఏం బొమ్మలు? బోల్డ్ అని బొమ్మలు ఉంటాయి. నీకే బొమ్మ అంటే ఇష్టం? ఫిష్ అంటే ఇష్టం. అక్కడ బోల్డ్ అని ఫిష్లు ఉంటాయి. రా వెళ్దాం. వెళ్దామా? డాడీని తీసుకెళ్దాం. వద్దు, బొమ్మలు తీసుకొచ్చి డాడీకి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే? సరే. స్వీటీ ఏది? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇందాక ఇక్కడ ఓ పాప ఉండాలి. ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడాడే అతనే తీసుకెళ్ళాడు. స్వీటీ, స్వీటీ, స్వీటీ. 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 హలో. గుణాన్ని మాట్లాడుతున్నాను. ఏంటి పాప గురించి టెన్షన్ పడుతున్నట్టున్నా? ఎక్కడున్నారు సార్? పాపని తీసుకెళ్ళేప్పుడు ఒక మాట చెప్పి తీసుకెళ్ళొచ్చు కదా. మీ ఊళ్ళో కిడ్నాప్ చేసి తీసుకెళ్లే వాళ్ళు చెప్పే తీసుకెళ్తారా? కిడ్నాపా? మరి పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇది కరెక్ట్ క్వశ్చన్. చెప్తాను విను. నీకు పాప కావాలి అంటే నీ కాబోయే అత్తగారు అదే దేవకిని నాకప్ప చెప్పాలి. ఆవిడ్ని నీకెందుకు అప్పగించాలి? రేయ్, చెప్పింది విను, క్వశ్చన్లు అడగ. నేను మరో 20 నిమిషాల్లో మీ అత్తగారు ఇంటి ముందు ఉంటాను. ఓకే? హలో హలో. షిట్. ఏంటి గౌతమ్, ఏమైంది? రా చెప్తాను. ఏం జరిగిందో చెప్పండి. పాప ఎక్కడుంది? చెప్తాను పదా. ఏంటి బాబు నువ్వనేది? అవునా ఆంటీ, అంకుల్ని కిడ్నాప్ చేసిన గుణశేఖర్ అతనే అని నాకు కానీ మైత్రికి కానీ తెలియదు. అందువల్లే మేము జాగ్రత్తగా ఉండలేకపోయాం. ఇప్పుడు మిమ్మల్ని అతనికి అప్పగిస్తే తప్ప పాపను రిలీజ్ చేయనంటున్నాడు. ఈడియట్, వాడు మనతో ఆడుకుంటున్నాడా ఏంటి? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడు అంతూ చూస్తాను. వద్దు అంకుల్, పోలీసులకు మనం కంప్లైంట్ చేసామని తెలిస్తే వాడు పాపకి ఏదైనా హాని తలపెట్టొచ్చు. అయితే మరి ఏం చేద్దామంటావు బాబు? వాడిప్పుడు వస్తాడుగా, అసలు ఎందుకు పాపని అడ్డం పెట్టుకొని అమ్మని అప్పగించమంటున్నాడో వాడిని అడుగుదాం. త్వరగా వచ్చి బండెక్కు. పాపేది? ముందు పాపను అప్పగించు. పాప ఎక్కడ లేదు. నువ్వు వస్తేనే పాప ఇంటికి తిరిగి వస్తుంది. అసలు ఎందుకు మా అమ్మని తీసుకెళ్తున్నారు? అది మీ అమ్మకి మా ప్లేస్లో చెప్తావు. దేవకి, ముందొచ్చి బండెక్కు. అమ్మా, మైత్రి నాగేశ్వరి జాగ్రత్త. ఏడ్చింది చాలే, త్వరగా రా.
ఎక్కు. ఆంటీ ఆంటీ వీళ్ళని భయపెడుతున్నారు ఆంటీ నేను తీసుకెళ్ళిపో ఆంటీ ఏయ్, నోరు మూసుకో అంతా. వైదేహి ఈ పసిపిల్లని నేను చేసిన కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు మర్యాదగా పాపను వదిలేసి వదులుతా గాని ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటి ఈ ముడుపు మూటలో ఏముందనేది నీ కూతురు నాగేశ్వరికి తెలుసు. దానికి తెలుసుంటే నీకు తెలుసుండొచ్చు. మర్యాదగా ఇందులో ఏముందో చెప్పు. నా ప్రాణాలు పోయినా చెప్పను. ఇదిలా మాటలతో ఇలా చెప్తుంది వైదేహి. చెప్పే పద్ధతిలో చెబితే రావలసిన నిజం బయటకొస్తుంది. చెప్పవే. ఇప్పుడీ ముడుపులో ఉన్నదేంటో నువ్వు చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పను. ఒరే నువ్వు నా తమ్ముడివిరా. వీళ్ళతో కుమ్మక్కై నాకే ద్రోహం తలపెడతావా? ఏ, నేను కొట్టలేదని బాధపడుతున్నావా? ఆంటీని కొట్టొద్దు. ఏయ్, నర్మయ్. ఇప్పటికీ నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఎందుకు అనవసరంగా దెబ్బలు దించేస్తావు? చెప్పే. చెప్పను. చెప్పవే. ఆంటీని కొట్టొద్దు కొట్టొద్దు. దేవకి చావు దెబ్బలు తిని చావక ముందే ఇందులో ఉన్నదేంటో చెప్పు. అందరూ చెప్పు చెప్పు నా ఆంటీని కొట్టకపోతే ఆ మూతిప్పి మీరే చూడొచ్చుగా. ఏయ్, ఎక్కువ మాట్లాడకు. తంతాను. చెప్పవే. ఏ వైదేహి ఏంటి అందరూ నిజంగానే కొడుతున్నారు? నీకు మాంత్రికం తెలిసినందువల్లే విల్లివి. నేను పుట్టుకతోనే విల్లిని. గుర్తుంచుకో. ఊరికే ఎమోషన్ అవ్వకు. నిన్ను హింసించినట్టు ఆ పాప నమ్మి ఇంట్లో చెప్పాలంటే ఈ మాత్రం బిల్డప్ ఇవ్వక తప్పదు. ఇచ్చిన బిల్డప్ చాలు. ఇక నన్ను పాపని వదిలే. అలాగే పోవే. గుణ, దీనికి నిజంగానే ముడుపు గురించి తెలిసినట్టుగా లేదు. దీన్ని దాన్ని తీసుకెళ్లి పడేయ్. పదవే. హలో, ఆంటీ 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 అమ్మా 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 ఏమైంది? దేవకి, దేవకి. అమ్మా బాబు అంటే డాక్టర్ ఫోన్ చేయ బాబు. అమ్మా జాగ్రత్త. వస్తానండి. మంచిది. దేవకి ఏమైంది? ఈ దెబ్బలేంటి? వాడు అసలు నేను ఎందుకు తీసుకెళ్ళాడు?
బాగా కొట్టారు. అమ్మా, అసలు నేను ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు కొట్టారు? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ గుణ వైదేహులకు ఏదో ముడుపు దొరికిందట. ఆ ముడుపులో రహస్యాన్ని తెలుసుకోవడానికి నన్ను తీసుకెళ్లారు. ఆ ముడుపులో రహస్యం నీకెలా తెలుసు దేవకి? ఆ ముడుపులో ఏముందనేది మన నాగేశ్వరికి తెలుసట. మన నాగేశ్వరికి తెలిస్తే నాకు కూడా తప్పకుండా తెలుస్తుందని, ఆ రహస్యం నా ద్వారా తెలుసుకోవాలని నన్ను నానా హింస పెట్టారు, కొట్టారు కూడాను. నాగేశ్వరి, ఆ ముడుపులో ఉన్న రహస్యం ఏంటనేది నువ్వు చెప్పకపోతే నిన్నేమీ చేయరటమ్మా. మన కుటుంబాన్ని కాల్చి బూడిద చేస్తారట. మేమేమైపోయినా పర్వాలేదు నాగేశ్వరి, నువ్వు మాత్రం ఆ ముడుపులో ఉన్న రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దమ్మా. నాగేశ్వరి, నువ్వు ఈ ముడుపు గురించి చెప్పకపోతే నన్ను ఈ రోజు కాకపోతే రేపైనా చంపేస్తారు. నేను పోయేలోపు మైత్రి పెళ్లి చూడాలనుకుంటున్నాను. దయచేసి వెంటనే మైత్రి పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ఇప్పుడు ఈ సమస్యల మధ్య నా పెళ్ళంత అవసరం అమ్మా? మైత్రి, ఎలాగో నీ పెళ్ళనుకుంటున్నాగా, అది ఇప్పుడే చేస్తే తప్పే ఉంది. ఏమంటారు నాన్న? నిజమేనమ్మా, ఇంకా ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు. చేసేద్దాం. బాబు, వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించు. అలాగే. వైదేహి, మా అక్కయ్య మంచిగా మారిపోయిందని మా అమ్మ ఆ డూప్లికేట్ నాగేశ్వరి నమ్మడం కోసం వాళ్ళతో మంచిగా మాట్లాడించి క్షమాపణ చెప్పించాం. అయినా మా అమ్మ నమ్మలేదు, ఆ డూప్లికేట్ నాగేశ్వరి నమ్మలేదు. అందుకేగా కాస్త ఎక్కువ బిల్డప్ ఇచ్చి పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీ అక్కని పాప ముందు తన్ని పంపించాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో, నాకైతే అంత నమ్మకం లేదు. ఒకవేళ నమ్మినా మా అమ్మ నమ్మొచ్చేమో, కానీ ఆ డూప్లికేట్ నాగేశ్వరి ఖచ్చితంగా నమ్మదు. అసలే అది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. దానికి గనుక మనం డ్రామా ఆడుతున్నామని డౌట్ వస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అలా కథ అడ్డం తిరగకుండా మనం అనుకున్నట్టే అంతా జరగాలంటే మనం ఇంకో రిస్క్ చెయ్యాలి. ఏంటి, ఈసారి మా అక్కను కిడ్నాప్ చేసి మా బావం తన్నాలా? వద్దులే వైదేహి, పాపం అసలే ఆడ అమాయకుడు. ఇప్పుడు మనం ఎవ్వరిని ఏమీ చెయ్యబోవడం లేదు. ఈసారి రిస్క్ మన మీదే చేసుకోబోతున్నాం. మన మీద మనమే రిస్క్ చేసుకోబోతున్నావా? ఏంటది? మనమందరం పోలీసులకి లొంగిపోవాలి. నీకేమైనా పిచ్చా? మనం పోలీసులకు లొంగిపోవడం ఏంటి? పిచ్చైతే మెంటల్ హాస్పిటల్కి వెళ్తాం, కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? వైదేహి, బీ సీరియస్. మనం ఇప్పుడు పోలీసులకు ఎందుకు లొంగిపోవాలి? ఎందుకంటే మన గురించి దేవకి పోలీసులకు చెప్తుంది కనుక. మన గురించి మా అక్క పోలీసులకు చెప్పడం ఏంటి? చెప్పమని నేను చెబుతాను కాబట్టి. వైదేహి, నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. మనం పోలీసులకి లొంగిపోవటం కూడా డ్రామానే. మనం ముడుపుని నాగేశ్వర్ చేత విప్పించి అందులో రహస్యాన్ని తెలుసుకోవాలంటే నాగేశ్వరి ముందు దేవకి నమ్మాలి. అది నమ్మాలంటే దేవకి నిజంగానే మంచిదానిగా మారిపోయి మనల్ని పోలీసులకు పట్టించినట్టు బిల్డప్ ఇవ్వాలి. ఏం బిల్డప్ ఏంటో నాకైతే అసలు ఈ ప్లాన్ ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. ఎవడైనా తెలిసి తెలిసి పులి నోట్లో తలబెడతాడా? మీరనవసరంగా భయపడుతున్నారు. మనం తలుచుకుంటే జైలు నుండి బయటికి రావటం ఎంతసేపు? అయినా మనకి జైలేం కొత్త కాదు కదా. నేను సరే వైదేహి, నా భార్య మా అమ్మ సంగతి ఏంటి? నీ భార్యను మీ ఊరెళ్ళుండమను.
మీ అమ్మని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో కొన్నాళ్ళ పాటు ఉంచు. ప్రాబ్లం సాల్వ్. నీ సంగతేంటి విశ్వం? నీ ఇష్టం వైదేహి. గుడ్. గుణ, నువ్వు వెళ్ళి నీ భార్యతో మాట్లాడి ఊరెళ్ళే ఏర్పాట్లు చెయ్యి. నువ్వు ఒక మనిషివేనా? కన్న బిడ్డను పోగొట్టుకున్న తర్వాత కూడా నీకింకా బుద్ధి రాలేదు. ఎందుకింత దుర్మార్గుల్లో ప్రవర్తిస్తున్నావు? ఎవరి కోసం? ఎందుకోసం ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నావు? ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టి ఇలా తిరుగుతున్నావే, ఏం సాధించడం కోసం? చాలు గీత, ఇంకా నన్ను మాటలతో బాధ పెట్టద్దు. బాధ? నీకు బాధపడ్డం కూడా తెలుసా? బాధ పెట్టడమేగా మీకు అలవాటు. ప్లీజ్ గీత, నేను ఎన్ని తప్పులు చేశానో ఎన్ని తప్పులు చేస్తున్నానో నాకు బాగా తెలుసు. తప్పని తెలుసు కూడా ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ నాగేశ్వరి మీద, ఆ దైవం మీద పగ తీర్చుకోవడం కోసం. ఏంటి? నాగేశ్వరి వల్ల నీ బిడ్డ ప్రాణాలు పోయాయా? ఏది ఇంకోసారి ఆ మాటను? మితి మీరిన ఉన్మాదంతో నీ చేతులా నా బిడ్డను చంపింది నువ్వు కాదు. నా బిడ్డని నా కళ్ళ ముందే పొట్టన పెట్టుకుంది కాక ఇప్పుడు ఆ పాపని మరొకరి కంటగడతావా? నీకు సిగ్గనిపించడం లేదు? ఓ పంచండి, నన్ను కూడా పీకలు ఒలిమి చంపేయండి. వేడ విరగడైపోతుంది. చంపేయండి, చంపేయండి. గీత, నువ్వు మన ఊరు వెళ్ళిపో. నేను పోలీసులకు సరెండర్ అయిపోతాను. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను. నేను ఊరెళ్ళాలా? ఏ అక్కడ 10 మంది నా మొహాన ఉమ్మేస్తే ఆ అవమానం తట్టుకోలేక నేనే ఆత్మహత్య చేసుకుంటాననా నీ ఆలోచన? చూడు, నాగేశ్వరికి చూపు వచ్చేంత వరకు, నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహాన్ని నాగేశ్వరి చేత ప్రతిష్ఠింప చేసేంత వరకు నేను చావను. గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవస్యధసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. జీలకర్ర బెల్లం పెట్టుకోండి. ఓం సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన అయం ముహూర్త ముహూర్తస్తు. అక్షతలు వేయండి అందరూ కూడా. ముహూర్తకాలే సూర్యాధీన నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. ఓం ద్రవంతే రాజావరుణ ద్రవం దేవా బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ద్రవం. మహాగణాధిపతయన మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. హరిద్ర కుంకుమాం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అక్షతలు తీసుకోండి అమ్మా అందరూ కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అయ్యా మాంగళ్యం తీసుకోండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠ.
यतते यो वैतां ब्रह्मणो वेद अमृतेन व्रतां पुरीं तस्मै ब्रह्म च ఇద్దరు కూడా అక్షతారోహణ చేయండి. ఆయుర్కేర్తం ప్రజాం దదు భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి దేవతేర్వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి త్వాం బ్రహ్మగ్రంథిం ధారయామి. అగ్నిహోత్రం చుట్టూ ఇద్దరు కూడా ప్రదక్షిణం చేయండి. ఓం సకా సప్తపదా భవ సకాయౌ సప్తపదా బభూవ ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ రాయిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తే నత్వమేవ శరణం మమ సప్తప్రదక్షిణం కృత్వా ఇమే శ్రియై సుగంధై వక్షస్థలై ప్రమోదమానైరభిమన్యమానై. Ah!